రైతాంగానికి నమస్సులతో ప్రతిభా బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. పసుపు విత్తేందుకు సిద్ధమవుతున్న రైతులు, రకాల ఎంపిక, సాగు మెళకువల పట్ల శాస్త్రవేత్తల సూచనలు. పాత టూ వీలర్తో కలుపు, విత్తనం వేసే పరికరం తయారీ సన్న చిన్నకారు రైతులకు ఉపయోగపడుతుందంటున్న మెకానిక్. 60 ఎకరాల్లో అంతర పంటగా మియాజాకి మామిడి సాగు, మార్కెట్లో కిలో 5,000 అమ్ముతున్న కృష్ణా జిల్లా రైతు. తక్కువ సమయం, తక్కువ పెట్టుబడి, వర్షాధారంగా ఆముదం సాగులో అధిక దిగుబడులు. పచ్చ బంగారం పసుపు తెలుగు రాష్ట్రాలలో అధిక విస్తీర్ణంలో సాగవుతుంది. సాధారణంగా పసుపు ధరను అందులోని కుర్కుమిన్ శాతం ఆధారంగా నిర్ణయిస్తారు. కాబట్టి రైతులు సాగు ఆరంభం నుంచే అన్ని యాజమాన్య పద్ధతుల్ని సమయానుకూలంగా పాటించాలి. ఖరీఫ్లో రైతులు పసుపు విత్తేందుకు సిద్ధమవుతున్నారు. అయితే రకాల ఎంపిక, విత్తే సమయం చాలా ముఖ్యమని సూచిస్తున్నారు నిజామాబాద్ జిల్లా రామ్నగర్ పసుపు పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్. అంతర్జాతీయంగా పసుపుకు మంచి డిమాండ్ ఉండడంతో ఉభయ రాష్ట్రాలలోని రైతులు దీని సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోనూ, ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, కడప, కర్నూలు జిల్లాలలో దీని సాగు అధికంగా ఉంటుంది. పసుపులో దీర్ఘ, మధ్య, స్వల్పకాలిక రకాలు అందుబాటులో ఉన్నాయి. స్వల్పకాలిక రకాలను ముందుగా అంటే మే 2వ పక్షంలో నాటుతారు. మధ్యకాలిక రకాలను జూన్ 15 లోపు నాటుకోవాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక రకాలను జూన్ 15 నుంచి నెలాఖరులోపు నాటుకోవాలి. పసుపు విత్తడానికి నిర్దేశించిన కాలం దాటిపోతే దిగుబడులు గణనీయంగా తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం మధ్యకాలిక రకాలు విత్తుకోవడానికి అనువైన సమయం. ఖరీఫ్ కాలానికి పసుపు రైతు సమాయత్తమవుతున్న వేళ రకాల ఎంపిక, అంతర పంటల సాగులో తీసుకోవాల్సిన మేలైన యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు నిజామాబాద్ జిల్లా రామ్నగర్ పసుపు పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్. ఈ ఏక పంట పసుపుగా సాగు చేసుకుని అందులో మొక్కజొన్న మాత్రము వానాకాలంలో సాగు చేసుకునే అవకాశం ప్రస్తుతం గవర్నమెంట్ నిబంధనల ప్రకారం వద్దని చెప్తా ఉన్నారు. అందుకని ఈ విషయాన్ని కొద్దిగా రైతులు దృష్టిలో పెట్టుకొని పసుపుని మొక్కజొన్న పంట కాకుండా అవసరం అనుకుంటే కంది పంటతో మనము అంతర పంటగా ముందుకెళ్తే మంచిది. అయితే మొక్కజొన్న పసుపు తీసుకుంటే మనకి 3 వరుసల మనకి పసుపు, తర్వాత 1 వరుస మొక్కజొన్న, ఇది ఒక పద్ధతి ఉంది. లేదా 1 వరుస మొక్కజొన్న, 1 వరుస పసుపు, ఇట్లా 2 రకాలుగా రైతులు పోతూ ఉన్నారు. అదే మనం పసుపు, కందిని అంతర పంటగా సాగు చేసుకునే విషయానికి వస్తే 2 కంది వరుసల మధ్యలో కనీసం 1.8 మీటర్లు నుంచి 2.4 మీటర్ల ఎడం పెట్టుకుని అందులో వీలున్నంత వరకు 7 లేదా 8 వరుసల పసుపుని మనం సాగు చేసుకోగలిగితే రైతుకి లాభసాటిగా ఉంటుందనేది నా అభిప్రాయము. నల్లరేగడి భూముల్లో 60 నుంచి 75 మిల్లీమీటర్ల వర్షపాతం పడ్డ తర్వాత, లేదా తేలికపాటి భూముల్లో అయితే ఒక 50 మిల్లీమీటర్ల వర్షపాతము నమోదైన తర్వాత దుక్కి చేసుకొని సాగు చేసుకోవడం అనేది రైతులకి లాభసాటిగా ఉంటుంది. లేదా నాణ్యమైన దుంపని లాస్ చేసుకోకుండా సరైన పదన ఉన్నప్పుడే మనం దుక్కి చేసుకొని దుంపను సాగు చేసుకోవడం అనేది, అంటే పసుపు పంటను సాగు చేసుకోవడం అనేది ఒక మంచి సలహాగా యూనివర్సిటీ ద్వారా మేము రికమెండ్ చేస్తూ ఉన్నాము. ఇంతకుముందు అంటే సాంప్రదాయంగా మనకి గుంటూరు పసుపు రకాలు సాగు చేసుకునేవాళ్ళు. అందులో తెల్ల గుంటూరు, ఎర్ర గుంటూరు, తర్వాత మైదుకూరు రకాలను సాగు చేసుకునేవాళ్ళు. అయితే అట్లాగే మనకి నిజామాబాద్ ప్రాంతంలో తీసుకుంటే మనకి 6-3 రకాలను సాగు చేసుకునే అలవాటు ఉండింది. ఈ 3-4 రకాలైన రకాలతో పాటు ఈ మధ్యలో అంటే గత 5-6 సంవత్సరాలుగా రైతుల దగ్గర ఆమోదం పొందిన రకాల విషయానికి వస్తే దీర్ఘకాలిక రకమైన సేలం రకము అనేది ఒక మంచి దిగుబడినిచ్చే రకంగా ఐడెంటిఫై చేయడం జరిగింది. దీంతో పాటు రాజేంద్ర సోనియా, రాజేంద్ర సోనాలి, ఈ 2 రకాలు కూడా మనకి 6 నుంచి 8 నెలల పంట కాల వ్యవధి గల రకాలు, మధ్యకాలిక రకాలు కాబట్టి ఈ రకాలను ఎంచుకోవడం మంచిది. తర్వాత PCT 79 ప్రగతి అనే పేరు మీద మనకి దొరుకుతూ ఉంది. సో ఈ రకం కూడా మన ప్రాంతానికి అనువైన రకంగా గుర్తించడం జరిగింది. వీటితో పాటు మనకి రోమా అనే రకం కూడా నిజామాబాద్ ప్రాంతంలో బాగా ప్రాచుర్యం పొందిన రకము. ఇది కూడా మనకి మధ్యకాలిక రకము. సో దీర్ఘకాలిక రకాల గురించి కాకుండా మధ్యకాలిక రకాల మీద కొద్దిగా దృష్టి పెట్టి
నీళ్ళ వసతిని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ రెండవ పంటగా అంటే పసుపు అడుగున మొక్కజొన్న కావచ్చు లేదా నువ్వుల పంటను సాగు చేసుకుంటే రైతులకు లాభసాటిగా ఉంటుందనేది నా అభిప్రాయము. డ్రిప్ సిస్టమ్ ద్వారా నీళ్లను మరియు ఎరువులను అంటే ఫర్టిగేషన్ మెథడ్ ద్వారా పసుపును సాగు చేసుకోవడం వల్ల నికర ఆదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత పసుపు కొమ్మ కూడా మనకు అనుకున్న ఈ మధ్యకాలిక రకాలను సాగు చేసుకొని అందులో దుంప బాగా ఊరడానికి, తర్వాత దుంప సైజు పెరిగి మంచి రికవరీ రావడానికి పూర్తిగా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ పాత సాంప్రదాయ పద్ధతి కాకుండా ఈ వెడల్పైన బోదెల కాలువల పద్ధతి లేదా ఇంతకుముందు ఏదైతే బోదెలు కాలువల పద్ధతి అంటే కేవలం ఒక 40 ఫీట్నర డిస్టెన్స్లో ఏదైతే కాలువలు చేసుకుంటారో బోదెలు చేసుకుంటారో ఆ పద్ధతిలో ఈ 2-3 రకాలైన పద్ధతుల్లో ఏదైనా ఒకటి ఎంచుకొని పసుపును సాగు చేసుకోవడం అనేది మంచిది. పసుపు నాణ్యత మనం పాటించే ఎరువుల యాజమాన్యంపై కూడా ఆధారపడి ఉంటుంది. కేవలం రసాయన ఎరువులపై ఆధారపడకుండా సమగ్ర పోషక యాజమాన్యంలో భాగంగా సేంద్రియ ఎరువులను పంటకు అందించినట్లయితే సాగు ఖర్చులు తగ్గడమే కాదు, నాణ్యమైన దుంపలను పొందవచ్చు. విత్తనం నాటేటప్పుడు తప్పనిసరిగా విత్తన శుద్ధి చెయ్యాలి. తర్వాత పసుపు సాగు చేసుకునే రైతులు ఎరువుల యాజమాన్యం దృష్టికి వస్తే అయితే పసుపు లాంటి పంటలు అంటే దీర్ఘకాలిక పంటలు దుంప జాతికి చెందిన రకాలు ఏవైతే ఉన్నాయో వీటిలో సేంద్రియ ఎరువులను వీలున్నంత వరకు ఒక ఎకరానికి ఒక 4 టన్నుల దాకా మనం అప్లై చేసుకోగలిగితే మంచి దిగుబడి వస్తుంది. ఈ సేంద్రియ ఎరువులతో పాటు రసాయనిక ఎరువులను ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ మేనర్లో మనం ముందుకెళ్తే మంచిది. అయితే సాయిల్ హెల్త్ కార్డే అన్నిటికీ బేసిస్ కాబట్టి సాయిల్ హెల్త్ కార్డును దృష్టిలో పట్టుకొని ఎరువుల యాజమాన్యం చేపట్టాలి. దుక్కి చేసుకునే సమయంలో ఒక ఎకరానికి 4 నుంచి 6 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, తర్వాత ఒక అర బ్యాగ్ పొటాషు, తర్వాత అందులో ఒక 10 కిలోల జింక్ సల్ఫేటు, ఈ మూడింటిని ప్రాపర్గా మిక్స్ చేసుకుని దుక్కి చేసుకొని తర్వాత ఈ బోదెల సిస్టంలో మొత్తము ల్యాండ్ ప్రిపరేషన్ అంతా చేసుకొని పసుపును సాగు చేసుకుంటే మంచిది. తర్వాత పసుపు సాగు చేసుకునే రైతులకి ఇంకొక సలహా ఏంటంటే నీమ్ కేక్ వేప చెక్క, ఇది వీలున్నంత వరకు 200 నుంచి 250 క్వింటాల దాకా ఒక ఎకరానికి వాడుకుంటే పసుపులో వచ్చే ఏదైతే దుంప ఈగ సమస్య ఉందో దుంప కుళ్ళు సమస్య ఉందో వాటిని నియంత్రించడంతో పాటు ఒక న్యూట్రియంట్గా కూడా మనకి వేప చెక్క పనికొస్తుంది. తర్వాత పసుపు సాగు చేసుకునే రైతులు తప్పనిసరిగా విత్తన శుద్ధిని చేపట్టాలి. ఈ విత్తన శుద్ధి చేపట్టడానికి మార్కెట్లో చాలా రకాలైన ఫంగిసైడ్స్ ఉన్నాయండి. అందులో తక్కువ ఖర్చుతో పనికొచ్చే మందు విషయానికి వస్తే కార్బెండజమ్ కానీ మ్యాంకోజెబ్ కానీ, తర్వాత ఈ 2 మందుల కాంబినేషన్లు తీసుకుంటే మనకి మార్కెట్లో శాఫ్ కానీ టర్ఫ్ అనేవి దొరుకుతూ ఉంది. సో వాటిని మనం సాగు చేసుకుంటే మంచిది. తర్వాత ఈ మధ్య కాలంలో రైతుల దగ్గర ఆదరణ పొందిన ఫంగిసైడ్స్ విషయానికి వస్తే రీడోమిల్ కావచ్చు, కర్జేట్ కావచ్చు, ఇలాంటి ఫంగిసైడ్స్ కూడా మనము సరైన మందు మోతాదును నీళ్ళలో పెట్టుకొని తర్వాత దుంపనంతా కూడా ఒక 6 నుంచి 8 గంటలు లేదా ఒక 12 గంటలంతా కూడా బాగా నానబెట్టి ఏదైతే విడల్పైన పద్ధతిలో మనం ముందుకెళ్తే రైతులకి ఈ పంటలో వచ్చే మొదటి దశలో వచ్చే తెగుల సమస్య అన్ని కూడా మనం నియంత్రణలో పెట్టవచ్చు. మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయ రంగంలో ఎన్నో రకాల యంత్రాలు, పనిముట్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే వాటి ధరలు అధికంగా ఉండటం సన్న చిన్నకారు రైతులు వాటిని కొనుగోలు చేయలేని పరిస్థితి. ఈ రైతుల కోసం ఓ మెకానిక్ పాత బైక్తో విత్తనం దగ్గర నుండి దుక్కులు, పిచికారీ చేసే పరికరాలని రూపొందించి ప్రశంసలు అందుకుంటున్నారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు హజరత్ వలీ. ప్రకాశం జిల్లా జరుగుమిల్లి మండలం ఎడ్లూరుపాడుకు చెందిన వలీ చదివింది 8వ తరగతి మాత్రమే. మెకానిజంపై మక్కువతో బైక్ మెకానిక్గా మారి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చిన్ననాటి నుంచి ఏ పని చేసినా నలుగురికి ఉపయోగపడే విధంగా ఉండాలని ఆలోచించే హజరత్ వలీకి వ్యవసాయంపై ఉన్న మమకారంతో అన్నదాత దుక్కి దున్ని విత్తు నాటే వరకు తక్కువ ఖర్చుతో వ్యవసాయ పరికరాలు తయారు చేయాలన్న ఆలోచనను అమలుపరిచాడు. ఇందుకోసం తనకు తెలిసిన మెకానిక్ పనినే ఎంచుకున్నాడు. పాత బైక్ను ట్రాక్టర్ వలె తీర్చిదిద్దాడు. బైక్ వెనక టైరు తొలగించి దాని స్థానంలో 2 చక్రాలు అమర్చాడు. దాని సామర్థ్యానికి తగ్గట్టుగా గొర్రు, స్ప్రేయర్, విత్తనాలు నాటే పరికరంతో పాటు ట్రాలీని కూడా తయారు చేశాడు. ఏ పరికరం అవసరమైతే అది రైతులే సులువుగా అమర్చుకునేలా కూడా ఏర్పాట్లు చేశాడు. ఇందుకు 20,000 ఖర్చయినట్లు హజరత్ వలీ తెలిపాడు. బైక్ ఇంజన్లు తీసుకొని పొలంలో దున్నటువంటి మిషన్లు అయితే ఈ విధంగా తయారు చేశాను. తయారు చేసి కలుపు నివారణకి బాగా సులువుగా ఉండే విధంగా నేను తయారు చేసి ఎన్నో మిషన్లు లో కాస్ట్ తక్కువలో చీప్గా నేను అందజేశాను. అవి బాగున్నాయి.
ఆ తర్వాత అవి పట్టుకుని తిరగడము ఇబ్బందిగా ఉంది. అదేవిధంగా కంపెనీ మిషన్లు తీసుకోవాలంటే అధిక రేటు పెట్టి తీసుకోవాలంటే రైతులు ఇబ్బంది పడుతున్నారు. అలా కాదు, తక్కువలో లో కాస్ట్‌లో చేయాలని బైక్ మీద కూర్చొని చేసుకునే విధంగా బైక్‌కే గొర్రు, గుంటక అటాచ్‌మెంట్లు, మందు స్ప్రేయింగు అవన్నీ ట్రాలీలు ఇవన్నీ సెట్ చేసి అందజేస్తున్నాను. ప్రభుత్వం వారు ఏదైనా సహాయం చేసి సబ్సిడీ ద్వారా లోన్స్ ఏమైనా మాకు అందజేస్తే ఇంకా ముందుకెళ్ళి రైతులకు ఇంకా రకరకాల టెక్నాలజీ తోటి ఇంకా మంచి మంచి మిషన్లు తయారు చేసి నేను తక్కువ రేటుకి ఇవ్వగలను. వ్యవసాయంలో నూతన ఆవిష్కరణలకు గాను ఎన్నో ప్రశంసలు, షీల్డులు అందుకున్నారు హజరత్ వలి. రైతుల కోసం అనేక పరికరాలను తయారు చేయాలనుకున్నా ఆర్థిక స్తోమత సహకరించట్లేదని, ప్రభుత్వం సహకరిస్తే వ్యవసాయంలో ఉపయోగించే అనేక యంత్రాలను తయారు చేస్తానంటున్నారు. మార్కెట్లో కిలో మామిడి పండ్ల ధర ఆయా రకాన్ని బట్టి 150 నుండి 250 రూపాయల వరకు ఉంటుంది. కానీ జపాన్లో పండే మియాజాకి రకం మామిడి పండ్ల ధర మార్కెట్లో కిలో 2 లక్షల వరకు పలుకుతుందని విన్నాం. అలాంటి మియాజాకి మామిడి పండ్లని ఇప్పుడు కృష్ణా జిల్లా రైతు 60 ఎకరాల్లో అంతర పంటగా సాగు చేశారు. ప్రస్తుతం పంట దిగుబడులు ప్రారంభమయ్యాయి. జపాన్ మియాజాకి మామిడి పళ్ళు. ఇవి ప్రపంచంలో అత్యంత ఖరీదైన పండ్లు. ఇప్పటి వరకు అన్ని చోట్ల పండిన దాఖలాలు లేవు. జపాన్ తర్వాత కాలిఫోర్నియాలో మరికొన్ని చోట్ల మాత్రమే పండేవి. కానీ ఉమ్మడి కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలం కొండిపర్వ గ్రామంలో రైతు వల్లభనేని లీలాజీ బాబు 3 ఏళ్ల క్రితం తన 60 ఎకరాల శ్రీగంధం తోటలలో అంతర పంటగా దాదాపు 2500 మొక్కలను నాటారు. ప్రస్తుతం మొదటి పంట దిగుబడులు వస్తున్నాయి. ఇప్పటికే 400 నుండి 600 కిలోల మియాజాకి మామిడి పండ్లు కోత కోశారు. మరికొంత చెట్లపై ఉన్నాయి. వచ్చే సంవత్సరం నుంచి దిగుబడి పెరిగే అవకాశం ఉంది. వచ్చిన దిగుబడిని హైదరాబాద్ మార్కెట్లో కిలో 4500 నుండి 5000కు అమ్మినట్లు రైతు చెబుతున్నారు. అంతేకాకుండా తన సొంత వెబ్సైట్ nuzividi-rasalu.com ద్వారా కూడా అమ్ముతున్నారు. ఈ శ్రీగంధంతో పాటు మేము మియాజాకి మ్యాంగో ప్లాంటేషన్ లాస్ట్ 3 years బ్యాక్ ప్లాంటేషన్ చేయడం జరిగింది. మేము ఇక్కడ సుమారుగా 60 ఎకరాల్లో 2500 చెట్లు ప్లాంటేషన్ చేసామండి 3 years బ్యాక్. ఈ సంవత్సరం ట్రయల్ ప్రొడక్షన్ వస్తూ ఉంది. సుమారుగా ఒక 400 నుంచి 500 కేజీలు కాయ దిగుబడి వచ్చింది. వచ్చే సంవత్సరం నుంచి కూడా సంవత్సరం ఇక్కడి నుంచి కూడా పెరుగుతూ ఉంటుంది దిగుబడి. మేము ఈ సంవత్సరం హైదరాబాద్ మార్కెట్లో రీసెంట్గా లాస్ట్ వీక్ మేము 4500 కస్టమర్ రేట్తో మేము లాంచ్ చేయడం జరిగింది. కేజీ 4500 రూపాయలతో మంచి రెస్పాన్స్ వచ్చింది. కస్టమర్స్ ఫీడ్బ్యాక్ కూడా అంత మంచిగా వచ్చింది. ఈ సంవత్సరం మేము యుఎస్కి యూకేకి ట్రయల్ ఎక్స్పోర్ట్ చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేము ఈ మొక్కలు వచ్చేసి మేము ఈ మియాజాకి గురించి విన్న తర్వాత మొత్తం మేము రీసెర్చ్ చేసి జపాన్ నుంచి తీసుకురావడానికి అవకాశం కుదరలా. మాకు బంగ్లాదేశ్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది ఇది. సో ఇది కలర్ అంతా కూడా మంచిగా వచ్చింది ఇక్కడ. అంటే మనకి నూజివీడు ప్రాంతం మ్యాంగోకి ప్రసిద్ధి కాబట్టి ఇక్కడ వస్తుందనే ఉద్దేశంతో నమ్మకంతో మేము రిస్క్ తీసుకుని అంతా చేయడం జరిగింది. మాకైతే సాటిస్ఫాక్టరీగానే ఉంది. కలర్ వైజ్గా కానీ సైజ్ వైజ్గా కానీ టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంది. చాలా బాగుంది టేస్ట్. డిఫరెంట్ టేస్ట్ ఉంది. అంటే మన హిమాయత్ ఎలా ఉంటుందో జనరల్ ఇండియాలో అలా, లేకపోతే అల్ఫాన్సో ఎలా ఉంటుందో, మన బంగినపల్లి ఎలా ఉంటుందో, ఒక్కొక్కటి పెక్యులర్ టేస్ట్ ఎలా ఉంటుందో దానికంటే కూడా డిఫరెంట్గా టేస్ట్ చాలా బాగుంది. ఆన్లైన్లో మాది nuzividi-rasalu.com అని వెబ్సైట్ ద్వారా మేము మార్కెటింగ్ చేస్తూ ఉన్నాము. దాంట్లో బుక్ చేసుకున్న వాళ్ళకి మేము డెలివరీ పంపిస్తాము ఎక్కడికైనా సరే. జనరల్గా 5000 నుంచి 10,000 రూపాయల దాకా వచ్చేదానికి అవకాశాలు అయితే కనబడుతున్నాయి మనకి. ఎక్స్పోర్ట్ మార్కెట్లో కూడా ఇది ఆస్ట్రేలియాలో అక్కడ కూడా సుమారుగా $200 కల్లా అమ్ముతూ ఉన్నారు కేజీకి. సో అది బేస్ చేసుకుని మేము నెక్స్ట్ ఇయర్ ఫుల్ ప్లెజ్లో ఎక్స్పోర్ట్ చేయాలని చెప్పి మేము దానికి తగ్గట్టుగా మేము ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. అలాగే మేము చేసే పద్ధతులు కూడా అంతా కూడా ఆర్గానిక్లో చేస్తున్నాం. 100% ఆర్గానిక్ మెథడ్లో మేము ఇది కల్టివేషన్ చేస్తూ ఉన్నాం మేము ఇక్కడ. సో ఇది చందన్ వ్యాలీ అనే ప్రాజెక్ట్లో మేము చేస్తూ ఉన్నామండి. ఇది మొత్తం 70 ఎకరాల చందన్ వ్యాలీ ప్రాజెక్ట్. ఇది మన రాష్ట్రంలోనే ఒక మంచి ప్రాజెక్ట్గా దీన్ని తీర్చిదిద్దుతూ ఉన్నాము. ఇక్కడ దీంట్లో మంచి రిసార్ట్స్ అవి కూడా మనం చేస్తూ ఉన్నాము. ఫ్యూచర్లో ఈ చందన్ వ్యాలీ గురించి మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా తెలిసే అవకాశాలు త్వరలోనే ఉన్నాయి. అప్పుడు చాలామంది మీరు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా అప్పుడు విజిట్ చేసి
మన ఈ వరల్డ్స్ కాస్ట్లీయెస్ట్ మ్యాంగో ప్లాంటేషన్స్లో స్టే చేసేదానికి కూడా అవకాశం ఇస్తాము. అలాగే వరల్డ్స్ కాస్ట్లీయెస్ట్ శాండల్వుడ్ ప్లాంటేషన్ కూడా ఉంది మన దగ్గర. సో ఆ రకంగా మేము ఈ ప్రాజెక్ట్ని భవిష్యత్తులో తీర్చిదిద్దడం జరుగుతూ ఉంటుంది. నీటి కొరత, కూలీల సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆముదం సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. ఒకప్పుడు అయిన కాడికి పంట వస్తుందిలే అనే రీతిలో ఆముదం సాగు ఉండేది. కానీ హైబ్రిడ్ రకాల రాకతో దీని సాగు రూపురేఖలు మారాయి. తక్కువ శ్రమ, ఖర్చుతో మంచి ఫలితాలు సాధించే దిశగా వాణిజ్య సరళిలో రైతులు ఈ పంట సాగుకు ముందడుగు వేస్తున్నారు. ఖరీఫ్ ఆముదాన్ని వర్షాధారంగా సాగు చేస్తారు. పంట కాలం 4 నుంచి 6 నెలలు ఉంటుంది. తొలకరి వర్షాలకు ఆముదాన్ని విత్తితే డిసెంబరు నెల వరకు ఆముదం పంట కొనసాగుతుంది. 2-3 నీటి తడులిస్తే పంట కాలాన్ని మరింత పొడిగించే అవకాశం ఉంది. సాధారణంగా ఆముదం విత్తిన తర్వాత వర్షాలు ఆశాజనకంగా ఉంటే బెట్టకు గురయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. బీడు, బంజరు భూములు, ఎగుడు దిగుడు భూముల్లో సైతం రైతులు ఆముదం సాగు చేసి ఆదాయం పొందవచ్చు. ఖరీఫ్ ఆముదం నుంచి 4-5 సార్లుగా గెల దిగుబడి వస్తుంది. ఆముదం నూనె తీయగా వచ్చిన చెక్క మంచి సేంద్రియ ఎరువు. ఈ పంట ఉత్పత్తుల వల్ల భారతదేశానికి ఏటా 5,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యం లభిస్తుందంటూ ఈ పంటకున్న ప్రాధాన్యతను, సాగు యాజమాన్యం గురించి తెలియచేస్తున్నారు అనంతపురం జిల్లా రెడ్డిపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త భార్గవి. మనము విత్తిన తర్వాత మొక్కలు మొలిచిన తర్వాత అంటే 7 నుంచి 10 రోజుల లోపల మొక్కలు మొలకెత్తుతాయి. పోయిన మొక్కల్లో మనం మళ్ళీ విత్తుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ వర్షం వచ్చినప్పుడు, తేమ ఉన్నప్పుడు మనకు అంటే ఇది 15 నుంచి 20 రోజుల లోపలనే మనం పోయినటువంటి మొక్కలు, పోగుంతలు మనం పెట్టుకున్నట్లయితే మొక్కల సాంద్రత ఉంటే మనకు మంచి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ యొక్క ఆముదంలో 45 రోజులప్పుడు పైన కంకి వస్తుంది. గెల వచ్చినప్పుడు మొదటి కొమ్మ నుంచి మిగిలిన కొమ్మలు తీసేసి దీన్ని ఏమంటారంటే నిప్పింగ్ అంటారు, తలలు త్రుంచడం అంటారు. ఈ విధంగా చేసినట్లయితే మొక్క ఎత్తు తగ్గుతుంది, ఈ యొక్క గింజ అనేది బాగా కడుతుంది అనమాట. అలాగే మళ్ళీ ఇంకొక 20 రోజుల తర్వాత ఇంకొక గెలను ఉంచి మిగిలిన కొమ్మలు తీసేసినట్లయితే ఇట్లా 5 నుంచి 6 గెలలు మాత్రమే ఉంచినట్లయితే మనకు దిగుబడి బాగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకా ఎరువుల యాజమాన్యము విషయానికి వచ్చినట్లయితే మామూలుగా 2 టన్నుల పశువుల ఎరువును మనము వేసుకోవాలి. 12 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరము, 12 కిలోల పొటాషినిచ్చే ఎరువులను మనము వేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత నత్రజనిని 3 దఫాలుగా అంటే విత్తనము విత్తేటప్పుడు 6 కిలోలు, 30 రోజులకు 6 కిలోలు, మరి 60 రోజులకు 6 కిలోలు వేసుకోవాలి. అదే సంకర రకాలైతే ఇంకొక 6 కిలోలు 90 రోజులకు మనం వేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. నీటి వసతి ఉన్నట్లయితే 1-2 తళ్ళు ఇచ్చుకున్నట్లయితే మంచి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. లేదా ఫెర్టిగేషన్లో కూడా మనము వాడి అంటే నీటితో పాటు ఎరువుల యాజమాన్యం అనేది చేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడి గమనించవచ్చు. ఇక మనం ఫెర్టిగేషన్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. 1 కిలో మోనో అమ్మోనియం ఫాస్ఫేటు, 2 కిలోల యూరియా, 1 కిలో సల్ఫేట్ ఆఫ్ పొటాష్ని మనము 6 దఫాలుగా మొదటి 30 రోజుల్లో, 60 రోజుల్లో మరియు 90 నుంచి 120 రోజుల్లో 6 దఫాలుగా మొత్తము ఒక 18 దఫాలుగా మనము ఈ డ్రిప్ ద్వారా నీటి వసతి ఉన్నటువంటి ప్రాంతాల్లో మనం వేసినట్లయితే 20 క్వింటాళ్ళు ఎకరాకు మనం దిగుబడిని తీసుకునేదానికి అవకాశం ఉంటుందన్నమాట. అదే వర్షాధారంగా మనము పండించినప్పుడు 1-2 తడులు ఎక్కడన్నా నీటి వసతి ఉన్నప్పుడు ఈ గింజ కట్టే సమయంలో ఇచ్చినట్లయితే మనకు దిగుబడి పెరిగేదానికి అవకాశం ఉంటుందన్నమాట. అదే ఇంకా కలుపు నివారణ, అంతర్కృషి విషయానికి వచ్చినట్లయితే విత్తిన 40 నుంచి 60 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. పెండిమెథిల్ అనే మందును 1 లీటరు 1 ఎకరాకు 200 లీటర్లలో కలిపి మనము నేలంతా 1 ఎకరాకు పిచికారీ చేసుకున్నట్లయితే కలుపు అనేది తగ్గుతుంది. లేదంటే అలాక్లోర్ అనేది ఉంది, 800 మిల్లీలీటర్లు 200 లీటర్లలో నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అంటే ఈ విత్తిన మరుసటి రోజు లోపల అంటే 24 గంటల లోపలనే మనము పిచికారీ చేసుకున్నట్లయితే కలుపు నివారణ జరుగుతుంది, బాగా పనిచేస్తుంది అన్నమాట. తర్వాత గడ్డి మొక్కలు ఎక్కువగా ఉంటే 25 నుంచి 30 రోజుల లోపల ఈ క్విజులోఫాప్ ఇథైల్ అనే మందును మనము
1.25 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మనము పిచికారీ చేసుకుంటే గడ్డి కలుపును మాత్రమే మనము చంపేసేయచ్చు. లేదంటే దశల వారీలుగా వచ్చేటువంటి కలుపును మనము గుంటకతో కానీ గొర్రుతో కానీ అంతర్కృషి చేస్తే కలుపు నివారణ అనేది జరుగుతుంది. ఇంకా 90 రోజులకు గెల వస్తుంది కాబట్టి ఆ కాయలన్నీ 60% నుంచి 80% రంగు మారినప్పుడు గెలలను కోసుకొని దిగుబడి తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఎకరాకు 4 నుంచి 6 క్వింటాళ్ళ దిగుబడిని మనము పొందొచ్చు. అదే నీటి వసతి ఉన్నటువంటి ప్రాంతాల్లో అయితే 10 క్వింటాళ్ళ వరకు కూడా తీసుకునేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ యొక్క కోత అనేది 3-4 సార్లుగా మనము కాయలు కోయవలసి ఉంటుంది. 90 రోజులకు మొదటి గెల వస్తే తర్వాత విడతలుగా ఒక 3-4 సార్లు అయినా తీసుకొని ఇవి ఎండబెట్టుకొని యంత్రాల సాయంతో మనము నూర్చుకోవచ్చు. కాబట్టి తక్కువ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్తోనే మంచి దిగుబడిని పొందేదానికి అవకాశం ఉన్నటువంటి ఏకైక పంట ఆముదం పంట. వ్యవసాయంలో సమస్యలకు సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 0403010110 మరియు 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభ బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.